Hello friends, this is Dr. D. Arun Kumar, Senior Consultant Nephrologist and Transplant Physician, Medicare Hospitals. సో ఈరోజు మనము డయాలసిస్ గురించి తెలుసుకుందాము. దానికన్నా ముందు మెయిన్ టాపిక్ ఏంటంటే కిడ్నీ ఫంక్షన్స్ అంటే తెలుసుకుందాం. ఓకే, సో చాలా మందికి కిడ్నీ ఫంక్షనింగ్ అంటే ఓన్లీ యూరిన్ ఫార్మేషన్ అనుకుంటారు, కానీ కిడ్నీకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, బ్లడ్లో చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్లు కానివ్వండి, వాటర్ బ్యాలెన్స్ కానివ్వండి, హార్మోన్ ఫంక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మెయిన్గా కిడ్నీ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అవి ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ కిడ్నీ. ఓకే, సో ఫస్ట్ అందరికీ తెలిసిందే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎక్స్క్రీటరీ ఫంక్షన్. కిడ్నీస్ని మనం ప్రైమరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అంటాం అనమాట. ఇవి కాకుండా ఇంకొక ఎక్స్క్రీటరీ ఆర్గన్ చెప్పమంటే స్కిన్. ఓకే, స్కిన్ నుంచి కూడా స్వెట్ రూపంలో కూడా మన అవసరం లేని టాక్సిన్స్ అన్ని వాష్అవుట్ అవుతాయి. బట్ ప్రైమరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్ ఈజ్ కిడ్నీ. సో కిడ్నీ మనకి బాడీలో ఉండే టాక్సిన్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ మెటబాలిజం అయినప్పుడు, ఫ్యాట్ మెటబాలిజం అయినప్పుడు, మనం నడిచినప్పుడు, మాట్లాడినప్పుడు, ప్రతిసారి కూడా మనకి ఎనర్జీ రిలీజ్ అయిన ప్రతిసారి కూడా బై ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము స్కూటర్లో వెళ్తున్నాము, పెట్రోల్ కొట్టించుకొని పెట్రోల్ బర్న్ అయినప్పుడు స్మోక్ వచ్చినట్టు మన బాడీలో డిఫరెంట్ ఫంక్షన్స్ అయినప్పుడు చాలా బై ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతాయి అనమాట. ఈ బై ప్రొడక్ట్స్ని కిడ్నీ ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రియాటినిన్, ఓకే, యూరియా, యూరిక్ యాసిడ్, ఓకే, ఇట్లాగా మనకి కావాల్సిన టాక్సిన్స్ అన్ని కూడా కిడ్నీ వాష్ అవుట్ చేస్తుంది. ఓకే, అండ్ తర్వాత ఇంపార్టెంట్ ఫంక్షనింగ్ వచ్చేసి వాటర్ బ్యాలెన్స్. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ ఫంక్షనింగ్ వచ్చేసి వాటర్ బ్యాలెన్స్. ఓకే, మన బాడీలో 60 to 70% వాటర్ కంటెంట్ ఉంటుంది. సో మనము తీసుకున్న వాటర్ ఈ మెటబాలిజంలో ఉపయోగపడిన తర్వాత మళ్ళీ కిడ్నీ నుంచి వాష్అవుట్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్, డీహైడ్రేషన్, తక్కువ వాటర్ తీసుకుంటున్నాం, ఎప్పుడులాగే ఎక్కువ యూరిన్ వస్తే కుదరదు. ఓకే, సో మన బాడీలో ఇప్పుడు వాటర్ అన్నది బాడీకి కావాలి కాబట్టి కిడ్నీ రెగ్యులేట్ చేసుకుని ఎంతైతే ఎక్స్ట్రా వాటర్ ఉందో దాన్ని మాత్రమే పంపిస్తుంది. సో ఆ విధంగా మనకి ఏంటంటే బాడీలో వాటర్ ఎంతైతే ఉండాలో అంత మాత్రం ఉంచుకుని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిడ్నీ వాష్అవుట్ చేస్తుంది. వాటర్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు అంత వాటర్ బాడీకి అవసరం లేదు. సో యూటిలైజ్ అయిపోయిన తర్వాత ఎక్కువ యూరిన్ వస్తుంది. ఓకే, సో అందుకని వాటర్ బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో యావరేజ్ మనకి ఆల్మోస్ట్ 2 లీటర్స్ యూరిన్ అనేది మనం రావాలి పర్ డే. ఓకే, 2 లీటర్స్ యూరిన్. ఓకే, సో మన యూరిన్ ఎప్పుడు కూడా ఏ కలర్లో ఉండాలి? పేల్ ఎల్లో కలర్లో ఉండాలి, లేదా కొద్దిగా వైటిష్లో ఉండాలి. డార్క్ ఎల్లో వస్తుంది అంటే డీహైడ్రేట్ అయినట్టు, ఆరెంజ్ కలర్ వస్తుంది అంటే డీహైడ్రేట్ అయినట్టు. ఓకే, వాటర్ బ్యాలెన్స్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షనింగ్ వచ్చేసి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. మన బాడీ ఫంక్షనింగ్లో సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా వెరీ క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా రేంజ్లో ఉండాల్సినంత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఎక్కువ ఉన్నా సరే, సోడియం లో అయినా సరే పేషెంట్కి డిజీనెస్ నుంచి అన్కాన్షియస్ వరకు వెళ్ళిపోతారు. అలాగే పొటాషియం బాడీలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందనుకోండి, సడన్గా హార్ట్ ఎరిథమియాస్ వస్తాయి, హార్ట్ అటాక్స్ వస్తాయి. అదే పొటాషియం లో అయిపోతే మజిల్ పెయిన్స్, మజిల్ క్రాంప్స్, మజిల్ వీక్నెస్, ఒక్కొక్కసారి పెరాలిసిస్లో కూడా రావచ్చు. ఈ సోడియం, పొటాషియం అనేది ఏంటంటే మెసెంజర్స్ అనమాట. ఓకే, సో వీటిని మనం రెగ్యులేట్ చేయడానికి కూడా కిడ్నీసే ప్రైమరీగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి ఎలా చేస్తాయంటే కిడ్నీ మనకి ఒక స్నేక్ లాగా ఉంటుందన్నమాట, ట్యూబ్యూల్స్ అంటాం. ఓకే, సో బ్లడ్ ఇందులోకి వచ్చి ఫిల్టర్ అయిన తర్వాత ఇలా యూరిన్ ఫార్మ్ అయ్యి ఇలా బయటకు వస్తుంది. ఈ డిఫరెంట్ లెవెల్స్లో మనకి డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. ఓకే, సోడియం పొటాషియం ఛానల్స్ అని, ఓకే, సోడియం క్లోరైడ్ ఛానల్స్ అని, ఇలా డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. సో ఈ ఛానల్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఎంత లెవెల్ ఉంది బ్లడ్లో, సోడియం కానీ, ఈ పొటాషియం కానీ, క్లోరైడ్ కానీ, ఈ ఛానల్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనకి ఎలక్ట్రోలైట్స్ అనేవి బ్యాలెన్స్లో ఉంటాయి. ఓకే, సో తర్వాత pH బ్యాలెన్స్. మనం బ్లడ్లో కూడా pH మెజర్ చేస్తాం. ఓకే, సో యాసిడ్, ఆల్కలీనా అన్నది మన pH డిసైడ్ చేస్తుంది. ఓకే, బ్లడ్లో యాసిడ్ లెవెల్స్ ఎక్కువైపోతే ఎసిడోసిస్ అంటాము, బ్లడ్లో pH లెవెల్స్ బాగా పెరిగిపోతే ఆల్కలోసిస్ అంటాం.
ఓకే, సో నార్మల్ pH ఎంత మెయింటైన్ అవ్వాలి? 7.4. ఈ pH మెయింటెనెన్స్ కూడా మనకి కిడ్నీయే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎలా రెగ్యులేట్ చేస్తుంది అంటే ఈ అయాన్స్, పాజిటివ్ అయాన్స్ బైకార్బ్ని, ఓకే, అలాగే పాజిటివ్ అయాన్ ప్రోటాన్ని, అలాగే నెగిటివ్ అయాన్ బైకార్బ్ని మనకి ఈ కిడ్నీ ఏం చేస్తుంది అంటే బఫర్ చేస్తుంది, అంటే ఒక రకమైన బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. యాసిడ్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఇది పంపించడము, ఓకే, ఆల్కలీ లెవెల్ ఎక్కువైపోతుందంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ప్రోటాన్స్ని పంపించడం. ఇట్లాగా మనకి అరౌండ్ pH 7.42 దగ్గర బ్యాలెన్స్ చేస్తుంది. సపోజ్ pH 7.42 కన్నా అబ్నార్మల్ ఉందనుకోండి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లో అయిపోయింది 7.2, 7.1 సివియర్ ఎసిడోసిస్ అంటాం. ఈ సివియర్ ఎసిడోసిస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంత లో pH లెవెల్ దగ్గర ఆర్గన్స్ అన్నీ కూడా పనిచేయడం ఆపేస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏమైనా కంప్యూటర్ కానీ ఏమైనా సిస్టమ్స్ కానీ వర్క్ చేయాలంటే కనుక ఆ రూమ్ కూల్గా పెడతాం, అందుకని మానిటర్ సిస్టమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏసీలో ఆన్ చేస్తారు. సపోజ్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ బాగా ఎక్కువైపోయింది అనుకోండి, వెంటనే సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది. ఓకే, సిమిలర్గా pH లెవెల్స్ 2 అబ్నార్మల్ అయితే మనకి బాడీ సిస్టమ్ కూడా షట్ డౌన్ అయిపోద్ది అనమాట. సో అందుకని pH బ్యాలెన్స్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు హార్మోన్ బ్యాలెన్స్. ఓకే, సో కిడ్నీకి హార్మోన్ ఫంక్షన్ కూడా ఉంటుందా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. సో అది ఎలాగో చూద్దాం. మనకి కిడ్నీలో ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది. ఇది ఒక రకమైన హార్మోన్ అనమాట. ఈ ఎరిథ్రోపాయిటిన్ ఏం చేస్తుంది అంటే మనని బ్లడ్, ఓకే, అంటే హెమోగ్లోబిన్, హెచ్బి అంటాం, ఈ హెమోగ్లోబిన్ ప్రొడక్షన్లో హెల్ప్ అవుతుంది. మనకి హెమోగ్లోబిన్కి ఐరన్ కావాలి, B12 కావాలి, ఫోలిక్ యాసిడ్ కావాలి. ఇది చాలా మంది కొంచెం బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకి అర్థమవుతుంది. వీటన్నిటిని ప్రొపెల్ చేసేది అంటే సింథసిస్లో పుష్ చేసేది ఎరిథ్రోపాయిటిన్, EPO హార్మోన్. అందుకని కిడ్నీ పేషెంట్స్ ఎవరైనా కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న వాళ్ళు హెమోగ్లోబిన్ లెవెల్స్ చాలా లో అయిపోతాయి. ఓకే, సో ఇది ఒకటి హార్మోన్ బ్యాలెన్స్. ఇంకా విటమిన్ డి యాక్టివేషన్. సో విటమిన్ డి మనకి సన్లైట్ స్కిన్ మీద పడినప్పుడు విటమిన్ డి ప్రొడక్షన్ అవుతుంది, విటమిన్ డి సింథసిస్ అయితే అందరికీ తెలుసు. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ యాక్టివేషన్. సెకండ్ స్టెప్ ఆఫ్ యాక్టివేషన్ అయ్యేది మళ్ళీ కిడ్నీలో. ఓకే, సో హార్మోనల్ ఫంక్షన్ కూడా కిడ్నీకి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దాం. బెస్ట్ సో ఎక్స్క్రిటరీ ఫంక్షన్, వాటర్ బ్యాలెన్స్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, pH బ్యాలెన్స్, హార్మోన్ ఫంక్షన్. ఓకే, ఇవి మేజర్ ఫంక్షన్స్ అయితే కవర్ అయినాయి. ఇంకా మనకి ఫంక్షన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఓకే, డ్రగ్ మెటబాలిజం. డ్రగ్స్ అంటే మెడిసిన్స్, మనం తీసుకునే ఓరల్ మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇలాంటివి అన్నమాట. ఓకే, సో మనం తీసుకునే మెడిసిన్ ప్రతిదీ కూడా మన బాడీలో డాక్టర్ చెప్తాం, ఇదేమో మార్నింగ్ నైట్ తీసుకోండి, ట్వైస్ ఎ డే తీసుకోండి, ఇది 24 అవర్స్కి ఒకసారి తీసుకోండి, ఓకే, ఇట్లా చెప్తాం. సో సపోజ్ ఈ 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక ట్యాబ్లెట్ తీసుకోవాలి. 24 అవర్స్ అది ట్యాబ్లెట్ తీసుకోకపోతే ఈ మెయింటైన్ అవ్వదు. అంటే ఏంటి, ఆ మెడిసిన్ ఒక యాక్షన్ 24 అవర్సే. 24 అవర్స్ అది ఏమవుతుంది, అది బయటికి వాష్అవుట్ అయిపోతుంది. ఎలా వాష్అవుట్ అవుతుంది? కిడ్నీల ద్వారా. ఓకే, ఈ మెడిసిన్ మనం తీసుకునే ట్యాబ్లెట్ ఏదైతే ఉందో 24 అవర్స్ తర్వాత కిడ్నీ నుంచి యూరిన్ రూపంలో బయటకి మెటబాలైజ్ అయిపోతుంది. ఓకే, సో మనం తీసుకునే చాలా మెడిసిన్స్, ఓకే, యాంటీబయాటిక్స్ కానివ్వండి, ఓకే, ఎనీ సప్లిమెంట్స్ కానివ్వండి, ఓకే, ఇవన్నీ కూడా దాని హాఫ్ లైఫ్ అయిపోయిన తర్వాత, ఓకే, దానికి యాక్షన్ తగ్గిపోయాక కిడ్నీ రూపం నుంచి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, సో డ్రగ్ మెటబాలిజంలో కూడా మనకి హెల్ప్ అవుతుంది. తర్వాత ఓకే, సో బోన్స్. సో బోన్స్కి వెళ్ళాగా. ఓకే, సో బోన్స్లో ఏముంటాయి అందరికీ తెలుసు, కాల్షియం, ఫాస్ఫరస్. సో బోన్ ఈజ్ మేడప్ ఆఫ్ మెయిన్గా మినరల్స్ తీసుకుంటే కాల్షియం, ఫాస్ఫరస్. ఓకే, బోన్ మినరలైజేషన్. సో ఈ కాల్షియం, ఫాస్ఫరస్ ఎంత మెయింటైన్ అవ్వాలి, ఓకే, అన్నది కూడా మళ్ళీ మనకి కిడ్నీస్. సో మన కిడ్నీ ఏంటంటే ఎక్స్ట్రా కాల్షియం, ఎక్స్ట్రా ఫాస్ఫరస్ ఉందనుకోండి, దాన్ని మళ్ళీ బయటికి పంపించేస్తుంది. ఓకే, లేదా కాల్షియం, ఫాస్ఫరస్ తక్కువ ఉందనుకోండి, దాన్ని మళ్ళీ బాడీలో కావాల్సినట్టు రెగ్యులేట్ చేసి మళ్ళీ రిటైన్ చేసుకుంటుంది. అందుకనే
సికేడి పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్లో మనకి ఫాస్ఫరస్ కంటెంట్ అన్నది చాలా చాలా ఎక్కువైపోతుంది, లేదా కాల్షియం అనేది చాలా చాలా తగ్గిపోతుంది. ఇవన్నీ బికాస్ మనకి ఈ బోన్స్, మెయిన్గా కిడ్నీస్. ఓకే, తర్వాత సో ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఫంక్షనింగ్ వచ్చేసి గ్లూకోనియోజెనసిస్. ఓకే, సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫాస్టింగ్ చేసామనుకోండి. ఓకే, సో అంటే మనం ఏమి కార్బోహైడ్రేట్స్ తీసుకోవట్లేదు. ఓకే, సో కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోయినా ఇమ్మీడియట్గా మనం పడిపోతామా? మనం ఏం పడుకోం. ఓకే, స్టిల్ మనం ఏంటంటే లోపల ఉన్న ఎనర్జీ సోర్స్ని ఉపయోగించుకొని మనం వర్క్ చేయడం జరుగుతుంటుంది. ఓకే, మనకి ఎనర్జీ ఇమ్మీడియట్గా రావాలి అంటే ఎప్పుడైనా సరే గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ అయితే మనకి ఏటీపీ అనే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, గ్లూకోజ్ అంటే నథింగ్ బట్ కార్బోహైడ్రేట్ తీసుకోవట్లేదు, బట్ స్టిల్ మనకి ఎనర్జీ రావాలి అంటే నేను మాట్లాడుతున్నా, మీ చేతులు కదుపుతున్నా, కాళ్ళు కదుపుతున్నా, మనకి ఏటీపీ అనే ఎనర్జీ కావాలి. ఓకే, సో గ్లూకోజ్ తీసుకోకపోయినా మనం చేయగలుగుతున్నాము అంటే సపోజ్ ఫాస్టింగ్ ఇంకా ప్రొలాంగ్ అయితే స్టార్వేషన్. ఓకే, పొద్దున్న తినలేదు, ఫాస్టింగ్లో ఉన్నా, మార్నింగ్ తినలేదు, మధ్యాహ్నం తినలేదు, రాత్రి తినలేదు, స్టార్వేషన్లో ఉన్నా. సో స్టార్వేషన్ ఉన్నప్పుడు కూడా స్టిల్ మనం వర్క్ చేయగలుగుతాం. ఓకే, ఆఫ్కోర్స్ ముందున్నంత ఎఫిషియన్సీ కాకపోవచ్చు. అది ఇప్పుడు అంటే అది ఎలాగంటే నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి ఎనర్జీ రిలీజ్ చేయించుకోవాలి. ఓకే, నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ అంటే లైక్ ఫ్యాట్స్, ప్రోటీన్స్. ఓకే, అక్కడ నుంచి మనకి ఎనర్జీ రిలీజ్ అవ్వాలి. ఎలా చేస్తుంది? కిడ్నీ అండ్ లివర్. ఓకే, మనం కిడ్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఎప్పుడైతే ఫాస్టింగ్లోని స్టార్వేషన్ ఉన్నప్పుడు గ్లూకోజ్ తీసుకోకపోయినా, కార్బోహైడ్రేట్ తీసుకోకపోయినా, పేషెంట్కి స్టిల్ నాన్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ నుంచి షుగర్స్ లేకపోయినా ఎనర్జీ మనకి రిలీజ్ చేయడానికి కిడ్నీస్ హెల్ప్ అవుతాయి. సో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం కిడ్నీ చేస్తుంది అనమాట. నాట్ ఓన్లీ ఎక్స్క్రిటరీ ఫంక్షన్స్, ఇన్ని హార్మోనల్ ఫంక్షన్స్, ఇన్ని ఎలక్ట్రైల్ బ్యాలెన్సెస్, ఇన్ని ఫంక్షన్స్ అన్నవి కిడ్నీ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.